మీకు బిర్యానీ ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ కప్పు రైసు నా క్వాంటిటీ తీసుకుంటున్నాను. సో, దీనికి వాటర్ పోసుకుంటున్నాను. అంటే మన బిర్యానీది నేను దోరగా రైస్‌ని వేపించడం వల్ల ఒక 3 గ్లాసెస్ వాటర్ తీసుకుని దీన్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మీకు చూడండి ఈ కెటిల్‌లో వాటర్ మరుగుతుంది. సో, మన బాస్మతి రైస్ ఉంది కదా, ఈ బాస్మతి రైస్ బిర్యానీ రైస్‌ని మనం ఇందులో వేసుకోవడమే. ఒక కప్పు రైస్‌కి 3 కప్స్ వాటర్ వేసాను నేను. అంటే కొంచెం మెత్తగా పొడి పొడిగా ఉండటానికి. సో, వేసి పెట్టేసుకుంటే మీకు ఒక 20 మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారా, మీకు మంచి అరోమాతో ఇంకా మీరు అప్పటికప్పుడు తయారు చేసుకున్న బిర్యానీ లాగే ఉంటుంది. చాలా అరోమా వస్తుంది. ఈ బిర్యానీ రైస్లో మీరు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోని అవసరం లేదు. అన్ని మసాలాలని మేమే యాడ్ చేసిస్తాం. జస్ట్ మీరు ఇలా వాటర్లో చేసుకోవడమే. కానీ ఇంకొక పద్ధతి ఏమిటంటే, మీకు ఇందులో వెజిటేబుల్స్ కావాలి అని అనుకుంటే క్యారెట్, ఆలు అండ్ బీన్స్ ఏదైనా అండ్ బఠానీ, మీకు నచ్చిన వెజిటేబుల్స్ని ముందుగా వేసి బాయిల్ చేసుకుని రైస్ వేసేసుకుంటే వెజిటేబుల్ బిర్యానీ అవుతుంది. అదేవిధంగా చికెన్ బిర్యానీలో కూడా మీరు చికెన్ని ఫ్రై చేసుకుని మీరు దీంట్లో మిక్స్ చేసుకుంటే, బాయిల్ అయినప్పుడు మిక్స్ చేసుకుంటే మీకు చికెన్ బిర్యానీ. ఆ విధంగా కూడా మనం ఈ రైస్ని ఉపయోగించుకోవచ్చు. నేను మీకు ఆ విధంగా కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు ట్రై చేసి చెప్తాను. చూసారా, బిర్యానీ మీకు తేజ్ ఈజీ ఫుడ్స్ బిర్యానీ రైస్. అచ్చు ఇంకా మీరు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నట్టు వచ్చింది. పొడి పొడిగా, స్మెల్ కూడా అరోమా కూడా చాలా బాగా వస్తుంది. ఇది మీరు ఒకసారి టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో మీ కామెంట్స్ని మా వరకు పంపించాలి. మా తేజ్ ఫుడ్స్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ ఆర్డర్ పెట్టుకోండి. మేము ఆల్ ఓవర్ కంట్రీ డెలివరీ చేస్తాం. మీరు జస్ట్ దీనిపైన ఒక్క నెయ్యి అలాగ వేసుకుని ఒక్కసారి కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మా తేజ్ ఈజీ ఫుడ్స్ బిర్యానీ రెడీ. గుమలాడే తేజ్ ఈజీ ఫుడ్స్ ఇన్స్టెంట్ బిర్యానీ రెడీ. సో, ఇందులో మీరు ఎటువంటి మసాలాలు నూరుకోకుండా, అసలు ఎటువంటి శ్రమ లేకుండా మీరు మా తేజ్ ఈజీ ఫుడ్స్ బిర్యానీని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సో, ఇది ఒకసారి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా వరకు అందించాలని కోరుకుంటున్నాం.